చాలా బాగుంది. ఇది ఇది ఒకటే అనుకుంటున్నావా ఇంకా? సిట్అవుట్ ప్లస్ ఇక్కడ కూడా సిట్అవుట్. ప్రశాంత్ పీస్ఫుల్ గా పడుకుంటాడు. ఇక్కడ ఏసీ కూడా అవసరం లేదేమో, చల్లగానే ఉంది కదా. ఇక్కడ అవసరం లేదు. బాగుంది కదా, బాగుంది. నీకు అర్థం కాలేదు కదా గల్లీలో చూస్తుంటే? గల్లీ నాకు అస్సలు నచ్చలేదు. ఆ గల్లీ ఎర్లీ మార్నింగ్ చాలా మంది లేక్లో స్విమ్మింగ్ చేస్తున్నారు. పిల్లలు ఉన్నారు అందులో. ఒకసారి నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత చాలా ఉంటుంది. మార్నింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ. అండ్ నేను ఈ విండోలో నుంచే సన్ రైజ్ టైం ల్యాబ్స్ కూడా తీశాను. ఒకసారి ఈ కార్నర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఈ రూమ్లో నుంచి వ్యూ అయితే అసలు చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి. అండ్ పక్కనే టెంపుల్స్ చాలా ఉన్నట్లున్నాయి. మార్నింగ్ నుంచి అంత టెంపుల్ బెల్స్ అవి వినిపిస్తున్నాయి. విహాన ఫుల్ ఎంజాయ్ చేసి మోర్ దెన్ 1 అవర్ అంటే 6 నుంచి 7:30 అవుతుంది ఇప్పుడు. ఇంకా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్ వీళ్ళంతా కూడా. అండ్ ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది, ఐ థింక్ సిటీ ప్యాలెస్ అదే అని అనుకుంటున్నాం మేము. చాలా పెద్దగా ఉంది ప్యాలెస్. కింద స్టే చేసాం హోటల్లో. అండ్ పైన వచ్చేసి రెస్టారెంట్ అండ్ బార్ ఉంది. సో ఇది రెస్టారెంట్ అండ్ బార్. ఇది వచ్చేసి రెస్టారెంట్ ఇది. అండ్ ఈవెన్ రెస్టారెంట్ కూడా ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది, అదర్ సైడ్ కర్టన్ అవతల లేక్ వ్యూ ఉంటుంది అనమాట. అండ్ రెస్టారెంట్ నుంచి రూఫ్ టాప్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఓపెన్ రెస్టారెంట్. అండ్ ఈ ఓపెన్ రెస్టారెంట్ నుంచి వ్యూ సూపర్. ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ హోటలే. అండ్ ఇక్కడ నుంచి వస్తే మార్నింగ్ ఎవరైతే స్విమ్మింగ్ చేస్తున్నారో 6 నుంచి నేను చూస్తున్న వాళ్ళని, ఇప్పుడు 8:30 అయిన టైం ఇంకా స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు. మరి అది ప్రాక్టీస్ ఏంటో తెలీదు. అండ్ అది సిటీ ప్యాలెస్ ఇది లేక్ దగ్గర. అండ్ చుట్టూ ఈ లేక్ చుట్టూ ఏవైతే హోటల్స్ హౌసెస్ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా హోటల్సే. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్ ఉంది బ్రిడ్జ్ అయితే. నేను ఇప్పటికే చాలా క్లిక్స్ తీసాను. అండ్ ఇక్కడ ఇది మన రూమ్ పక్కన. అండ్ ఇదంతా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్. సో ఇప్పుడు ఏదైతే మనము ప్లేస్లో ఉన్నామో ఈ లేక్ ఏదైతే ఉందో ఇది పిచోలా లేక్ ఇది. సో మెయిన్ ఫేమస్ పిచోలా లేక్ ఇదే. అండ్ ఈ లేక్ చుట్టూ ఇవన్నీ హోటల్సే. ఇది ఒక కార్నర్ సీటింగ్, ఇది మంచిగా అరేంజ్ చేశారు వీళ్ళు. సిట్టింగ్ అండ్ పడిపోకుండా కొద్దిగా దూరం దాకా సీటింగ్ వేశారు. ఇక్కడ ఏదో టెంపుల్ ఉన్నట్లుంది, ఓల్డ్ టెంపుల్. ఈ టెంపుల్కి సంబంధించింది ఇదంతా. అండ్ చాలా టెంపుల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా లేక్ వ్యూ రెస్టారెంట్సే.
కాకపోతే ఈ అన్ని హోటల్స్కి డైరెక్ట్ లేక్ వ్యూ ఉండదు, అంటే డైరెక్ట్ వ్యూ ఉండదు. అండ్ మేము తీసుకున్న హోటల్ ఈవెన్ బాల్కనీ కూడా ఆనుకునే ఉంటుంది అనమాట. అంటే వన్ సైడ్, అంటే ఈ హోటల్స్ ఇవన్నీ హోటల్సే, ఈ లేక్ చుట్టూ అంతా హోటల్సే. ఇక్కడ నుంచి ఇంకా పైకి కూడా ఉంది. అండ్ ఇదంతా పైన సిట్టింగ్ ఇది. ఐ థింక్ సరిగ్గా మెయింటెనెన్స్ లేదనుకుంటా, ఎక్కువ మంది రావట్లేదు అనుకుంటా, ఖాళీగా ఉంది. సో ఇది పైన టాప్ నుంచి వ్యూ. ఇది కింద రెస్టారెంట్, ఇది రూఫ్ టాప్. ఇది బాగుంది. ఒక నిమిషం మాకు అట్లనే ఫోటో తీస్తాను. ఉదయపూర్లో హోటల్ నుంచి బయటకు వచ్చాము. మాకు మెల్లగా బయటికి రావడానికి, ఆ లేక్ నోకి పెట్టి రావడానికి చాలా టైం పట్టింది. ఇప్పుడు 11 అవుతుంది టైము. ఫస్ట్ వచ్చేసి మేము మాన్సూన్ ప్యాలెస్కి వెళ్తున్నాం. మాన్సూన్ ప్యాలెస్ ఏనా అది? సజ్జనాగఢ్ ప్యాలెస్. అది కొంచెము సిటీకి పక్కన ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కొంచెం హిల్ స్టేషన్ లాగా ఉంది. అందు గురించి ఫస్ట్ అక్కడ చూసుకొని ఆ తర్వాత మళ్ళీ బ్యాక్ టు సిటీ వద్దాం అనుకుంటున్నాం. ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి గోడలకి పెయింటింగ్స్ వేసింది, మంచి మంచి పెయింటింగ్స్. 430 రూపీస్ అయింది. కార్కి 220. టికెట్ ఈచ్ టికెట్ 70 రూపీస్ పర్ పర్సన్. వావ్, సూపర్. ఇక్కడ పైనుంచి సూపర్ ఉంది, ఇంకా కొండలు అవన్నీ. ఓ మై గాడ్, వీడియో తీస్తున్నాను. ఏ ఇక్కడ వద్దు సనల్, వద్దు ఇక్కడ పార్కింగ్, ఇక్కడ వద్దు, అటు సైడ్ పెట్టుకుందాం. చూడు ఇక్కడ ఎక్కుతున్నాయిలే, ఏం కాదు. ఫుడ్ ఏమైనా ఉన్నాయని చూస్తున్నాయి. ఫుడ్ కోసం చూస్తుంది. ఇది పట్టుకో. సరే కదుపు కారు వెళ్ళట్లేదు. తీసుకున్నాం వీడియో. గీతలు పడతాయేమో కదా కార్కి. పగలు కొడతాయంట సినిమాలో చూపించినట్లు పడ్డాయి. ఏం కాదు, కొంచెం కనిపిస్తున్నాయి మన దానికి. మంకీస్ అటాక్ తర్వాత మెల్లగా కార్ పార్క్ చేసి పైకి వచ్చాము. విహానా కర్ర పట్టుకొని రెడీగా ఉంది. మంకీస్ వస్తే ఏం చేస్తావు? కొడతావా? ఓకే. ఆల్రెడీ నిన్న హనీబీ కరిసింది. హనీబీ కుట్టిందా? ఏది చూపి ఒకసారి. హనీబీ కుట్టి కన్ను ఇట్లా అయింది. అందు గురించి కొంచెం కోపం మీద ఉంది. ఇంకా రావు బెట్ట మంకీస్. అవుట్ సైడ్ వ్యూ చూడిపిద్ది. జేమ్స్ బాండ్ మూవీనా? రైట్ రైట్. అదేంటి ఒక మూవీ గుర్తుంది నాకు. Some scenes from 1983 James Bond movie Octopussy. Octopussy. Were filmed on location right here in Sajjanagar. Octopussy దాంట్లో ఇండియన్సే కదా మొత్తం. ప్యాలెస్ చూపిస్తారు కదా. నసిరుద్దీన్ కాదు, నసిరుద్దీన్ షా కాదు, ఏం పేరు, బేడి ఉంటాడు కదా. కిరణ్ బేడి కాదు, కిరణ్ బేడి ఆమె పోలీస్ ఆఫీసర్ కాదు. పూజా బేడి వాళ్ళ ఫాదర్. ఒక బేడి ఉంటాడు కదా, ఆయనే ఉంటాడు. కింగే ఏదో ఉంటాడు, కింగో విలన్ ఏదో ఉంటాడు. చాలాసార్లు చూసాం, మూవీ గుర్తు రావట్లేదు.
అదే ప్రాబ్లం ఉన్న చోట చేస్తున్నారు. ఒకసారి ప్యాలెస్ నుంచి చూస్తే మొత్తం సిటీ అంతా లేక్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ కనిపిస్తున్నాయి. సిటీ అంతా లేకే ఉంది. ట్రెక్కింగా చేపిస్తాలే నీకు. ట్రెక్కింగ్ ఉంది ఇంకా ముందు ముందు. సిటీలో ఉన్న లేక్స్ అన్నీ ఇక్కడి నుంచి కనిపిస్తున్నాయి. కొద్దిగా అంతా మబ్బు మబ్బు లాగా ఉంది కదా. చల్లగా ఉంది చూడు, వేడిగా టెంపరేచర్ 25 చల్లగా వస్తుంది కదా. చాలా డీర్ మనం వచ్చామని వెళ్ళిపోయింది. బాయ్. స్నేక్. ప్రశాంత్, మీ చేతిలో నుంచి వెళ్తుందా? విహాన నీ మీద నుంచి వెళ్తుంది స్నేక్. అవును. పికాక్ పికాక్. వెళ్ళు, నాన్న పక్కకి వెళ్ళు, నువ్వు వీడియోలో వస్తావు. ప్రశాంత్ వెనక్కి రా, ఫోటో తీస్తావు రే. బాయ్ పికాక్. బాయ్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. किधर? जैसलमेर के बारे में समझा है? वही तो बता रहे हैं। जैसलमेर अब जा रहे हैं, जैसलमेर जा रहे हैं अभी आप? फतेहसागर लेक. ఫతేసాగర్ లేక్ కంప్లీట్ రౌండ్ అప్ చేయొచ్చు. నైట్ టైం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. కంప్లీట్ రౌండ్ దీనికి ఆనుకునే ఉంటుంది. అవునా, దీనికి ఆనుకునే ఉంది రోడ్డు కూడా, అట్లానే చెప్పారు. దీనికి ఆనుకునే ఉంటుంది. లలిత్ అని మంచి మంచి హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్ద ప్యాలెస్ లా ఉంది హోటల్. Continue on Fatasagar Road for 1.5 kilometers. ఫోర్ట్ చూడు అక్కడ పైన వాటర్ వెనకాల. అసలు లేక్సే లేక్స్ కదా. అదే మెయిన్ పెద్ద రెండు పెద్ద లేక్స్. ఒకటి ఇది, ఒకటి ఇల్లు. బ్రదర్, కెన్ వి గో బ్రదర్ అని అడుగు. ले लीजिए.
pourrais pas se regarder droit dans les yeux sans douter un instant et croire que le temps est notre ami et pas celui qui nous sépare, que l'on pourrait vivre sans vie dans l'aventure de notre histoire. వాటర్ అయితే నీట్గా ఉంది, స్మెల్ రావట్లేదు. ఫుల్ పానీపూరి, ఫుల్ చాట్ బండార్లు అన్నీ. తింటావా? ఇప్పుడా పావ్ బాజీ, స్ట్రీట్ ఫుడ్ అన్నారు చూడు వాళ్ళకి, అది ఇదేనేమో. సబ్సేనా నా మొబైల్ నెంబర్ సునీల్ సక్సేనా. వినీ స్మైల్. ఫస్ట్ వెళ్ళు లోపలికి. ఎక్వేరియంలో బంధించేశారా నిన్ను? విహానా, విహానా, విన్నీ, నువ్వు మర్మేడ్ లాగా ఉన్నావు బేటా. మర్మేడ్ లాగా ఉన్నావు నువ్వు మర్మేడ్ లాగా కనిపిస్తున్నావు నాకు. ఆగండి, ఇటు తిరగండి. విన్ని ఇటు తిరుగు, ఫోటో తీస్తా. చాలా పెద్ద, మంచిగా 2 రోజులు పులుసు ఫ్రై అన్నిటికీ వారం వస్తుంది. అంటే మన ఫ్యామిలీకి 2 రోజులే వచ్చింది అది. 2 రోజులు రాదా మన ఫ్యామిలీకి అయితే? చూద్దామా? అందరికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. దానికోసమే కదా వచ్చింది. దానికోసం అంటే Se regarder droit dans les yeux sans douter un instant et croire que le temps est notre ami et pas celui qui nous sépare, que l'on pourrait vivre sans vie dans l'aventure. నీ స్పెట్స్ అసలు ఇక్కడ రోడ్డు పైన ఉన్నట్లు లేవు. మంచి కాస్ట్లీ స్పెట్స్ లాగా ఉన్నాయి. రోడ్ మీద కొన్నా కానీ మంచి కాస్ట్లీ స్పెట్స్ లాగా ఉన్నాయి. 200 స్పెట్స్ లాగా అస్సలు లేవు నీ స్పెట్స్ అయితే. రాజస్థానీ తాలి ప్యూర్. ఇప్పుడు ఇది ఆర్డర్ చేసాము, చూడాలి వచ్చిన తర్వాత టేస్ట్ ఎట్లా ఉంటుందో. ఇప్పుడు చెప్దామా? నువ్వే చెప్పాలి. చెప్పడం బెస్టా? నేను కూడా తింటా కదా. और एक ला लीजिए. లోపలికి వెళ్ళడానికి అన్ని చిన్న చిన్న గల్లీలు ఉంటాయి అని చెప్తే మేము ఆటోలో వెళ్తున్నాం. సిటీ ప్యాలెస్కి వచ్చేసాము. కాకపోతే ఎంట్రన్స్ క్లోజ్ అయిపోయింది, 4:30కి క్లోజ్ అంట. సో బయట తిరిగేసి రావడానికి వేరే 30 రూపీస్ టికెట్ తీసుకొని పంపించాడు. సో బయట ఏమున్నాయో చూద్దాం.
తాజ్ హోటలా? ఇదే అనుకుంటా అయిండొచ్చు. రైట్, ఇదే తాజ్ హోటల్. అరే మనం ఇప్పుడు కూడా కెమెరా తీసుకురాలేదు. ఆహా, autrefois si l'on s'aimait à se promettre l'éternité, si l'on vivait లోపలికి వచ్చాక అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఈ ప్యాలెస్ అంటే ఇట్లా ఉండాలి. profitant de chaque pas, malgré nos douleurs et nos craintes, on se serrant fort dans les bras. చలో. యా రైట్, గోల్కొండ వాళ్ళు. मिलिट्री है జూబ్లీ హిల్స్ का काम कर रहे थे उधर. ये मेन रोड इधर ही आता है. कितने दिन से हैदराबाद में? ఇక్కడ ఒక టిబెటియన్ మార్కెట్ ఉందంటే చూద్దామని వచ్చాను. సో ఎందుకంటే టిబెట్ అనగానే నాకు ఎందుకు కొద్దిగా మంచిగా అనిపించింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాను ఇక్కడికి. వాళ్ళందరినీ ఒక షాప్లో కూర్చోబెట్టి ఇటు వచ్చాను నేను. సో నేను అనుకున్నాను టిబెట్కి సంబంధించిన ఇక్కడ ఏమన్నా షోకేస్లో పెట్టుకునేవి ఏమన్నా ఉంటాయేమో అనుకొని వచ్చాను, కానీ ఇవన్నీ స్వెటర్స్ ఇవి. సో స్వెటర్స్ కాబట్టి ఐ డోంట్ థింక్ నేనేం తీసుకున్నాను. ఉదయపూర్లో మళ్ళీ నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాము. ఫస్ట్ టైం సేమ్ సిటీలో, సెకండ్ నైట్ కూడా హాల్ట్ అవ్వటం. సో ఇది డబుల్ బెడ్, సింగిల్ బెడ్, ఈచ్ సైడ్ సింగిల్ బెడ్. చైనా హోటల్. చైనా హోటల్, చైనా హోటల్, చైన్స్ ఆఫ్ హోటల్. చైనా హోటల్ కాదా?